ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భారత సైనిక దళాలు పెహల్గాం ఉగ్రదాడులకు వ్యతిరేకంగా నిన్న అర్ధరాత్రి ఆపరేషన్ సింధూర్ని ప్రారంభించాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి గడిచిన 10 నెలల్లో కేంద్ర ప్రభుత్వం 3 లక్షల కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. విశాఖపట్నంలోని పాత పోస్టాఫీస్ జంక్షన్లో సైరన్ శబ్దాలతో కొద్దిసేపటి క్రితం మాక్ డ్రిల్ ప్రారంభమైంది. దేశ సమగ్రతకు విఘాతం కలిగేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే కఠిన చర్యలు ఉంటాయని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వార్తల వివరాలు. భారత సాయుధ దళాలు నిన్న అర్ధరాత్రి తర్వాత ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించాయి. ఈ ఆపరేషన్లో భాగంగా పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లో ఉన్న 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాయి. ఈ ఉగ్రవాద స్థావరాల నుండే ఇటీవల పెహల్గాంలో జరిపిన ఉగ్రదాడికి కుట్ర పన్నారని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇక పెహల్గాం ఉగ్రదాడికి ప్రతి చర్యగా భారత సాయుధ దళాలు ఆపరేషన్ సింధూర్ను విజయవంతంగా చేపట్టడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, మన దేశం ఉక్కు సంకల్పంతో తనని తాను రక్షించుకుంటుందని భారత సైన్యం మళ్లీ నిరూపించిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి గడిచిన 10 నెలల్లో కేంద్ర ప్రభుత్వం 3 లక్షల కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసిందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, ఎలమంచిలి మండలాల్లో ఈరోజు ఆయన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడుతో కలిసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసవర్మ మాట్లాడుతూ, సుమారు 5 పనులను 4,16,23,000 రూపాయలతో చేపడుతున్నామన్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టుకు, రాష్ట్రంలో రైల్వే లైన్ల అభివృద్ధికి మొత్తం 3 లక్షల కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి వివరిస్తూ, గత 5 సంవత్సరాల్లో ఆగిపోయినటువంటి అభివృద్ధి పనులు ఏతున్నాయో వాటిని అన్నింటినీ కూడా తిరిగి ప్రారంభించే విధంగా పనులు ప్రారంభమై దాదాపు ఈ 10 నెలల కాలంలో పాలకొల్లు అసెంబ్లీలో 16 కోట్లు విద్యుత్ కోసం ఖర్చు పెట్టడం జరిగింది. ఇవాళ కరెంటు సమస్య మనందరికీ కూడా తెలుసు. కరెంటు అనేది అత్యంత అవసరమైనటువంటి పరిస్థితుల్లో ఈ కొత్తగా సబ్స్టేషన్ నిర్మించడం వల్ల దాదాపు 7,200 మందికి 200 సర్వీసులు ఇవ్వచ్చు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఏదైతే నాణ్యమైనటువంటి కరెంటు వినియోగదారునికి అందేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో, కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం. అదేవిధంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, పాలకొల్లులో 220 కేవీ సబ్స్టేషన్ నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యుత్ కొరత లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు అవసరమైన సబ్స్టేషన్ నిర్మాణాలు చేపడుతున్నామని మంత్రి వెల్లడిస్తూ, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పాడు, ఈ ప్రాంతంలో ఎక్కువ వ్యవసాయం మీద కాకుండా వ్యవసాయంతో పాటు ఆక్వాకల్చర్ మీద ఆధారపడి ఉంటారు. గతంలో చాలా ఎక్కువ ఇబ్బంది పడ్డారు కరెంట్కి సంబంధించి. ముఖ్యంగా ఓ ట్రాన్స్ఫార్మర్ పెట్టాలన్నా, ఈ పెట్టాలన్నా సరే చాలా ఇబ్బంది పడ్డారు. కనుక మనం వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. రైతులకి అతి తక్కువగా రూపాయన్నర కరెంట్ ఇవ్వాలని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు. తొందరగానే ఫైనాన్షియల్ గా ఫెసిలిటీ రాగానే ఆ పథకాన్ని కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అమలు చేస్తామని చెప్పి కూడా హామీ ఇస్తాం. దేశ పౌరులు అత్యవసర పరిస్థితుల్లో వ్యవహరించాల్సిన విధానంపై అవగాహన కల్పించేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈరోజు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ను నిర్వహిస్తోంది. అందులో భాగంగా కొద్దిసేపటి క్రితం విశాఖపట్నంలోని పాత పోస్టాఫీస్ జంక్షన్లో సైరన్ శబ్దాలతో మాక్ డ్రిల్ ప్రారంభమైంది. యుద్ధ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను ఈ సందర్భంగా వివరించారు. భవనాల నుంచి ప్రజలను బయటకు తీసుకొచ్చే ప్రక్రియపై అవగాహన కల్పించారు. క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స, ఆసుపత్రులకు తరలించడంపై వివరించారు. ఈ మాక్ డ్రిల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, విపత్తు నిర్వహణ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించేంత వరకు ఆపరేషన్ సింధూర్ని కొనసాగించాలని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అన్నారు. ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసి భారత్ దీటైన జవాబు చెప్పిందన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని, సామాజిక మాధ్యమాల్లో ఇష్టానుసారం పోస్టులు పెట్టవద్దన్నారు. ఈరోజు ఆయన హైదరాబాద్లో పాత్రికేయులతో మాట్లాడుతూ, భారత సైన్యాన్ని కించపరిచినా, దేశ సమగ్రతకు విఘాతం కలిగేలా పోస్టులు పెట్టినా కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
I appeal to all the people of our nation. యుద్ధం చేస్తున్నప్పుడు మనం ఏం చేయగలం అని అనుకున్నప్పుడు ప్రతి సివిలియన్ కూడా we have a role to play. Make sure any kind of anti-national rhetoric happens on social media. Make sure you give a counter attack. Make sure they'll be brought to justice. Make sure you'll be conveyed to the relevant cybercrime departments. And also please make sure we'll file cases on them. And also I have conveyed to our DGP also today morning, anybody from the state of Andhra Pradesh, anyone who goes anti-national and who goes against this war will be booked under very severe cases, and they have to be reminded any kind of attack on a nation from outside or within nation will be taken quite serious. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భారత రక్షక దళాలు ఈరోజు చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై ఆకాశవాణి వార్తా సేవల విభాగం ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేయనుంది. రాత్రి 7:10 సుర్క్యోమ్మే అనే కార్యక్రమం హిందీలో ప్రసారం కానుంది. అలాగే 9:15 భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై మరొక ప్రత్యేక కార్యక్రమం ఇంగ్లీష్లో ప్రసారమవుతుంది. ఈ ప్రసారాలను అన్ని ఆకాశవాణి కేంద్రాలు FM గోల్డ్ ఛానల్ ద్వారాను వినవచ్చు. అలాగే ఆకాశవాణి యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఎయిర్లో కూడా ఈ ప్రసారాలు అందుబాటులో ఉండనున్నాయి. గుంటూరు నగరంలోని శంకర్ విలాస్ పై వంతెన పునర్నిర్మాణానికి ఈరోజు కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి కందుల దుర్గేష్తో కలిసి శంకుస్థాపన చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు 90 కోట్ల రూపాయల నిధులను అందజేయగా మిగిలిన 20 కోట్ల రూపాయలను గుంటూరు నగరపాలక సంస్థ తరపున రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చింది. ఈ సందర్భంగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుందన్నారు. నగరంలోని నందివెలుగు, ఇన్నర్ రింగ్ రోడ్ ఫ్లైఓవర్లను కూడా రానున్న 2 ఏళ్లలో పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. విశాఖ జిల్లాలో ఈ నెల 12 నుండి జరగబోవు ఇంటర్మీడియట్ 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఆదేశించారు. ఈరోజు ఉదయం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పరీక్షల నిర్వహణపై సమన్వయ సమీక్షా సమావేశం నిర్వహించి సంబంధిత అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీ నుండి 28వ తేదీ వరకు 10వ తరగతి, 12వ తేదీ నుండి 17వ తేదీ వరకు ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. అల్లూరు సీతారామరాజు 101వ వర్ధంతిని పురస్కరించుకుని ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా పోలీసులు ఆయనకు ఘన నివాళి అర్పించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని అల్లూరు సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎస్పీ అమిత్ బర్దర్ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు కేవలం సాయుధ పోరాటమే మార్గమని నమ్మిన అల్లూరి బ్రిటిష్ వారి అణచివేతను ధీటుగా ఎదిరించారని పేర్కొన్నారు. గిరిజనుల హక్కుల కోసం పోరాడి వారికి చైతన్యం కలిగించిన ఆ మహనీయుడు స్వాతంత్ర్య ఉద్యమానికి దిక్సూచి అని, ఆయన ఆత్మవిశ్వాసం, ధైర్య సాహసాలు భారత ప్రజల మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోతాయని అన్నారు. మరోవైపు విప్లవ వీరుడు అల్లూరు సీతారామరాజు గిరిజన హక్కుల పరిరక్షణ కోసం మన్యం ప్రజల గుండెల్లో పౌరుషాగ్ని రగిలించడంతో పాటు అందరికీ విద్య వంటి మహోన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని ఆ దిశగా కృషి చేసిన అభ్యుదయవాది అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొంటూ ఆయనకు నివాళి అర్పించారు. పార్వతీపురంలోని భాస్కర్ డిగ్రీ కళాశాలలో ఈ నెల 9వ తేదీన ఉద్యోగం మేళాను నిర్వహించనున్నామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె సాయికృష్ణ చైతన్య పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉపాధి కల్పనలో భాగంగా 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా ఏదైనా డిగ్రీ చదువుకొని 18 నుండి 28 సంవత్సరాల వయసు గల నిరుద్యోగ యువతీ యువకులు అర్హులన్నారు. మొత్తం 12 కంపెనీల ప్రతినిధులు ఈ జాబ్ మేళాలో నియామకాలు చేపడతారని వివరించారు. ఇక మరోవైపు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో ఏర్పాటు చేసిన నైపుణ్యాభివృద్ధి కేంద్రాల నందు 3 నెలల వ్యవధిలో వివిధ కోర్సులపై ఉచిత శిక్షణ ఇవ్వనున్నామని కె సాయికృష్ణ చైతన్య తెలిపారు. ఈ మేరకు ఈరోజు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతీ యువకులు ఈ నెల 9వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. భారత సైనిక దళాలు పెహల్గాం ఉగ్రదాడులకు వ్యతిరేకంగా నిన్న అర్ధరాత్రి ఆపరేషన్ సింధూర్ని ప్రారంభించాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి గడిచిన 10 నెలల్లో కేంద్ర ప్రభుత్వం 3 లక్షల కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. విశాఖపట్నంలోని పాత పోస్టాఫీస్ జంక్షన్లో సైరన్ శబ్దాలతో కొద్దిసేపటి క్రితం మాక్ డ్రిల్ ప్రారంభమైంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. 8:30 జాతీయ వార్తలు వింటారు.